మన పిల్లలు, మన అన్న, మన తమ్ముడు, మన చెల్లి, మన అక్క అందరూ కూడా ఏం చేస్తున్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఎవరితో కూర్చుంటున్నారు, ఎవరితో లేస్తున్నారు, ప్లస్ వాళ్ళ కాలేజ్ అవ్వగానే స్ట్రేట్గా ఇంటికి వస్తున్నారా, మధ్యలో ఎక్కడైనా ఆగుతున్నారా, ప్లస్ నైట్ 9-9:30 కాగానే మన పిల్లలు మన దగ్గరకు వచ్చి తల్లిదండ్రులతో పాటు కూర్చొని అన్నం తిని తల్లిదండ్రులతో పడుకుంటే అది ఎప్పటికీ చెడిపోతుంది. లేదు రాత్రి 11 వరకు 11:30 12 వరకు బయట తిరిగి వస్తున్నాడు, మనం యాక్సెప్ట్ చేస్తున్నాము అని చెప్పారంటే డెఫినెట్గా ఏదో ఒక రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. అదేవిధంగా కుకట్పల్లిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నారు. అంటే ఒక రాజకీయ ఒత్తిళ్లు లాండ్ ఆర్డర్ అనేది ఉంటాయి అనేది ప్రజలు ఒక నానుడి ఉంది. అంటే రికమెండేషన్స్ కావచ్చు, అలాంటి ఒత్తిడి మీరేమన్నా ఉంటుందా? ఎస్, అది కరెక్టేనండి. డిపార్ట్మెంట్ మీద ఉన్న ఆసక్తితో పాటు డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత కూడా డిఫరెంట్, అంటే మనం సెట్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. అటువంటిది నేను బీఎడ్ చేసిన అసలు యాక్చువల్ నాకు టీచింగ్ ప్రొఫెషన్ అంటే కొంచెం బాగా ఇంట్రెస్ట్. సో కాబట్టి పబ్లిక్కి మనం నిజాయితీగా నిజంగా సేవ చేయాలని చెప్పి అనుకుంటే డెఫినెట్గా యూనిఫామ్ సర్వీస్లో మా ఏరియాలో ఆల్మోస్ట్ 3.5 lakhs పాపులేషన్ ఉంటుంది. దీంట్లో ఒక 20%, 20-25% మాత్రమే మన సోదరి మన అందరూ కూడా పర్సనల్ విజ్ఞప్తి ఏంటి అని చెప్పానంటే దయచేసి వాళ్ళు ఏదైనా చేయొచ్చు. ఆ టైంకి మర్డర్ చేయొచ్చు, రేప్ చేయొచ్చు, లేకపోతే ఎవరిని పట్టుకొని దారి దోపిడీ చేయొచ్చు, రాబరీ లాంటిది. సో ఇలాంటి అన్నీ కూడా జరుగుతుంది. వాళ్ళు దాని నుంచి తేరుకొని బయటపడే లోపు వాళ్ళు రియలైజ్ అయితే ఈ లోపు క్రైమ్ అనేటువంటి జరిగిపోతూ ఉంది. సో కాబట్టి వాళ్ళకు మంచి భవిష్యత్తు, మంచి ఫ్యూచర్ అనేటువంటిది దీని ద్వారా మొత్తం స్పాయిల్ అయిపోతూ ఉంది. రేపొద్దున ఆ వ్యక్తి ఏ స్థాయికి ఎదుగుతాడో మనం చెప్పలేం. మన పిల్లడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, లేకపోతే ఈ దేశ ప్రధాని అవ్వచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వచ్చు. సో అలాంటి వ్యక్తి ఈరోజు లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, చిన్న ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల, ప్రాపర్ ఇది లేకపోవడం వల్ల. కాబట్టి ఇలాంటి వాటి మీద విషయంలో మీరు అందరూ కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి చెప్తామండి. ఒకటి బాగా గుర్తుంచుకోండి, మేము మా ఇంట్లో మా భార్య పిల్లల దగ్గర ఉండే టైం చాలా తక్కువ, కానీ మేము మా ఇదే ఇల్లు మాకు, మా జీవితంలో మా యూనిఫామ్, మా ఎక్కువ కాలం జీవితంలో మేము వేసుకునే యూనిఫామ్, కాకి యూనిఫామ్, మేము ఉండేటువంటి ప్లేస్ ఇదే ప్లేస్. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులే నా కుటుంబ సభ్యులు. వాళ్ళు ఆమె లొకేషన్ తీసుకుంటే మన బాలనగర్ ప్రాంతంలో వాళ్ళకి లొకేషన్ చూపించడంతో వాళ్ళు ఇమీడియట్గా మనల్ని అప్రోచ్ అయ్యారు, మన దగ్గరకు వచ్చారు. ఇక్కడికి రాగానే ఫోన్ స్విచ్ ఆఫ్. చైన్ స్నాచింగ్ కేసు. అసలు యాక్చువల్గా చైన్ స్నాచింగ్, ఆ చైన్ అనేటువంటిది రోల్డ్ గోల్డ్ చైన్. సో రీసెంట్గా మా డీజీ గారు ఇచ్చినటువంటి స్టేట్ లెవెల్ బెస్ట్ ఎస్హెచ్ఓ, బెస్ట్ ఇన్స్పెక్టర్గా ఇచ్చినటువంటి అవార్డు కావచ్చు, నాకు వచ్చినటువంటి ఈ పథకాలు ఇవన్నీ కూడా ఇంకా చాలా సందర్భాలు తీసుకున్నాను. ఇప్పటికి నాకు వచ్చిన ఎంఎస్సీ మెరిటోరియస్ సర్వీసెస్ ఎంట్రీస్, జిఎస్సీస్, క్యాష్ రివార్డ్స్ చాలానే రిసీవ్ చేసుకున్నాం. సో దాని వాటి వల్లనే మేము చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తా ఉన్నాం. కళ్యాణ్ సారథ్యంలో i99 న్యూస్, నిజమైన దృశ్యాలు, నిజాయితీ గల వార్తలు అంటూ మీ ముందుకు వస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.